గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. If A equal to 2, 4 minus 1k and A square equal to 0, find k. చూడమ్మా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అన్నాడు. 0 అంటే నల్ మ్యాట్రిక్స్ లేదా జీరో మ్యాట్రిక్స్. అంటే ఒక మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ 0 అయితే ఆ మ్యాట్రిక్స్ని జీరో మ్యాట్రిక్స్ అంటాము, లేదా నల్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామమ్మా, అది జీరో మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేద్దాము. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే చూడండమ్మా, 2, 4 minus 1k. Two, 4 minus 1k. మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఫస్ట్ రోని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యొక్క ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తున్నాను. 2 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ -1. నెక్స్ట్ 2 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ k. నెక్స్ట్ -1 ఇంటూ 2 ప్లస్ k ఇంటూ -1. నెక్స్ట్ -1 ఇంటూ 4 ప్లస్ k ఇంటూ k. అంటే చూడండి అమ్మ ఒకసారి, 4 - 4 8 ప్లస్ 4k -2 -k -4 ప్లస్ k స్క్వేర్. ఇది ఏ స్క్వేర్ వాల్యూ అమ్మ. అంటే ఏ స్క్వేర్ వాల్యూ ఎలా వచ్చిందో చూడమ్మా, 0 8 ప్లస్ 4k -2 -k -4 ప్లస్ k స్క్వేర్. మనకిచ్చిన కండిషన్ చూడమ్మా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అన్నారు. అంటే ఏ స్క్వేర్ అనేది జీరో మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవ్వాలి, అంటే నల్ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవ్వాలి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటిదమ్మా, మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ 0 అయితే దానిని జీరో మ్యాట్రిక్స్ అంటాము, లేదా నల్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. ఇదిగోండమ్మా, ఏ స్క్వేర్ వాల్యూని జీరో మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేస్తున్నాను. 0 8 ప్లస్ 4k -2 -k -4 ప్లస్ k స్క్వేర్ ఈక్వల్ టు 0 0 0 0. చూడండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేద్దాము. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే 8 ప్లస్ 4k వాల్యూ 0. దట్ ఎంప్లైస్ 8 ప్లస్ 4k ఈక్వల్ టు 0. అంటే 4k ఈక్వల్ టు -8. దీన్ని బట్టి k ఈక్వల్ టు -8/4 వాల్యూ -2. చూడండి ఒకసారి, a ఈక్వల్ టు 2, 4 -1k అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఫైండ్ k. ఫస్ట్ ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామమ్మా. ఏ స్క్వేర్ అంటే a ఇంటూ a. 2, 4 -1k ఇంటూ 2, 4 -1k. మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము,
ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోలోని ఎలిమెంట్స్ని సెకండ్ మ్యాట్రిక్స్లో కాలంలో ఉన్న కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. ఇదిగోండమ్మా 2 × 2 ప్లస్ 4 × -1 ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ చూడండమ్మా 2 × 4 ప్లస్ 4 × k. ఫస్ట్ రో కంప్లీటెడ్. ఇక సెకండ్ రోకి వద్దాము. -1 × 2 ప్లస్ k × -1. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూడమ్మా -1 × 4 ప్లస్ k × k. సెకండ్ రో కూడా కంప్లీటెడ్ అయింది. వీటిని సింప్లిఫై చేద్దాము. 4 - 4 8 ప్లస్ 4k -2 - k -4 ప్లస్ k². అంటే టోటల్ వాల్యూ ఎలా వచ్చింది? 0 8 ప్లస్ 4k -2 - k -4 ప్లస్ k². మనకి a² = 0 అని చెప్పేసి అన్నారమ్మా. 0 అంటే నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. అంటే మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ 0 అయితే ఆ మ్యాట్రిక్స్ని మనం జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. a² = 0 అన్నారు కాబట్టి a² వాల్యూని జీరో మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేశానమ్మా. ఈక్వల్ చేయటం అంటే ఏంటిది? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఇదిగోండి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేశాను. 8 ప్లస్ 4k = 0 అంటే 4k = -8, k = -8/4 అంటే -2. నెక్స్ట్ సమ్ చూడండమ్మా. If I equal to 1 0 0 1 comma e equal to 0 1 0 0, then show that ai plus be whole cube equal to ai plus be whole cube equal to a cube i plus 3a² b e. ఫస్ట్ చూడండమ్మా, ai ప్లస్ బిఈ వాల్యూ కాలిక్యులేట్ చేద్దాము. ai ప్లస్ బిఈ అంటే a × 1001 ప్లస్ b × 0100. ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తున్నామమ్మా. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఆ స్కేలార్తో మల్టిప్లై చేయాలి. ఇదిగోండమ్మా a 0 0 a ప్లస్ 0 b 0 0 అంటే చూడమ్మా ab 0 a. ఇది దేని వాల్యూ? ai ప్లస్ బిఈ వాల్యూ ab 0 a. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ai ప్లస్ బిఈ హోల్ క్యూబ్ కావాలి. ఫస్ట్ ai ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం అమ్మా.
ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అంటే ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ, ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. ఇదిగోండి చూడండి ఒకసారి, AB0A, AB0A. మల్టిప్లికేషన్ చూడండి అమ్మా. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ రోని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ కాలం యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాను, అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. A ఇంటూ A ప్లస్ B ఇంటూ 0, A ఇంటూ B ప్లస్ B ఇంటూ A. నెక్స్ట్ 0 ఇంటూ A ప్లస్ A ఇంటూ 0, 0 ఇంటూ B ప్లస్ A ఇంటూ A. అంటే చూడమ్మా ఎలిమెంట్ ఎలా వస్తుంది అన్నది, A² ప్లస్ 0, AB ప్లస్ AB, 0 ప్లస్ 0, 0 ప్లస్ A². అంటే మనకి టోటల్గా మల్టిప్లై చేస్తే వాల్యూ ఎలా వచ్చిందో చూడడం ఒకసారి, A² 2AB 0 A². ఇది దేని వాల్యూ? ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ వాల్యూ. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిదమ్మా, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్, దీన్ని ఇలా రాస్తున్నాం అమ్మా, ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. చూడండి అమ్మ ఒకసారి, ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ వాల్యూ మన దగ్గర ఉంది, ఏఐ ప్లస్ బిఈ వాల్యూ కూడా మన దగ్గర ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాము. A² 2AB 0 A², AB 0 A. చూడండమ్మా మల్టిప్లై చేస్తున్నాను, A² ఇంటూ A ప్లస్ 2AB ఇంటూ 0, A² ఇంటూ B ప్లస్ 2AB ఇంటూ A, 0 ఇంటూ A ప్లస్ A² ఇంటూ 0, 0 ఇంటూ B ప్లస్ A² ఇంటూ A. మల్టిప్లై చేసామనుకోండి వాల్యూ ఎలా వస్తుందో చూడమ్మా, A³ ప్లస్ 0 A²B ప్లస్ 2A²B, 0 ప్లస్ 0 0 ప్లస్ A³. అంటే టోటల్ వాల్యూ చూడమ్మా, A³ 3A²B 0 A³. ఇది దేని వాల్యూ అమ్మా, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇలా వచ్చింది. ఇక రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ చూద్దాము. నెక్స్ట్ చూడమ్మా రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. A³ ప్లస్ 3A²B ఇంటూ ఈ వాల్యూ. RHS వాల్యూ చూడండి అమ్మ, ఇందులో
RHS వాల్యూ a cube I ప్లస్ 3a స్క్వేర్ b ఇంటూ e అంటే a క్యూబ్ ఇంటూ 1001 ప్లస్ 3a స్క్వేర్ b ఇంటూ 0100 అంటే చూడమ్మా a క్యూబ్ 0 a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b 0 వీటిని యాడ్ చేస్తానమ్మా 2 మ్యాట్రిసెస్ a క్యూబ్ ప్లస్ 0 ప్లస్ 3a స్క్వేర్ b 0 ప్లస్ 0 ప్లస్ a క్యూబ్ లేదా a క్యూబ్ ప్లస్ 0 అంటే వాల్యూ చూడమ్మా a క్యూబ్ 3a స్క్వేర్ b 0 a క్యూబ్ RHS వాల్యూ ఎంత వచ్చింది మనకి a క్యూబ్ 3a స్క్వేర్ b 0 a క్యూబ్ LHS వాల్యూ చూడండి a క్యూబ్ 3a స్క్వేర్ b 0 a క్యూబ్ దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS అంటే దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు ai ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ I ప్లస్ 3a స్క్వేర్ బిఈ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం అమ్మా if a equal to 122 122 212 221 then show that a square minus 4a minus 5i minus 4a minus 5i equal to 0. చూడండి మనం ఫస్ట్ ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే వాల్యూ చూడమ్మా 122 212 221 122 212 221 మల్టిప్లై చేస్తున్నానమ్మా 1 ఇంటూ 1 1 2 ఇంటూ 2 4 2 ఇంటూ 2 4 చూడమ్మా డైరెక్ట్గా రాశాను ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ రోని ఎలిమెంట్స్తో సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేశాను 2 ప్లస్ 2 ప్లస్ 4 2 ప్లస్ 4 ప్లస్ 2 ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం ఫస్ట్ రో థర్డ్ కాలం 2 ప్లస్ 2 ప్లస్ 4 4 plus 1 plus 4 4 plus 2 plus 2 second row first column second row second column second row third column next 2 plus 4 plus 2 4 plus 2 plus 2 4 plus 4 plus 1 third row first column
థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. అంటే వాల్యూ చూడమ్మా, 9 8 8 8 9 8 8 8 9. ఏ స్క్వేర్ వాల్యూ వచ్చిందమ్మా. మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ చూడండి, ఏ స్క్వేర్ -4a -5y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. కన్సిడర్ ఏ స్క్వేర్ -4a -5y. ఏ స్క్వేర్ వాల్యూ చూడమ్మా, 9 8 8 8 9 8 8 8 9 -4 into a value 1 2 2 2 1 2 2 2 1. 5i value 5 into 1 0 0 0 1 0 0 0 1. ఏ స్క్వేర్ని యాస్టీస్గా రాస్తున్నాను ఈ మ్యాట్రిక్స్. ఇక్కడ 4a స్కేలార్ మల్టిప్లికేషన్ కాబట్టి 4 అనే నెంబర్తో మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని 4తో మల్టిప్లై చేస్తున్నాను. సిమిలర్గా 5i అంటే 5 అనే నెంబర్తో మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని 5తో మల్టిప్లై చేస్తున్నాను. 9 8 8 8 9 8 8 8 9. 4తో మల్టిప్లై చేస్తే చూడమ్మా, 4 8 8 8 4 8 8 8 4 minus 5 0 0 0 5 0 0 0 5. చూడమ్మా, ఈ మ్యాట్రిక్స్లో నుండి ఈ 2 మ్యాట్రిసెస్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. 9 -4 -5 8 -8 -0 8 -8 -0 8 -8 -0 9 -4 -5 8 -8 -0 8 -8 -0 8 -8 -0 9 -4 -5. అంటే రిజల్ట్ చూడండి ఎలా వచ్చిందో, 0 0 0 0 0 0 0 0 0. మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ 0కి ఈక్వల్ అయినాయి అమ్మ. అంటే అలాంటి మ్యాట్రిక్స్ని మనం జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాము. ఒకసారి చూడండమ్మా, ఏ ఈక్వల్ టు 1 2 2 2 1 2 2 2 1. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏ స్క్వేర్ -4a -5y. ఈ వాల్యూని 0 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామమ్మా. ఏ ఇంటూ ఏ 1 2 2 2 1 2 2 2 1 ఇంటూ 1 2 2 2 1 2 2 2 1. ఇదిగోండమ్మా, ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాము. 1 into 1 plus 2 into 2 plus 2 into 2. నెక్స్ట్ 1 into 2 plus 2 into 1 plus 2 into 2. నెక్స్ట్ 1 into 2 plus 2 into 2 plus 2 into 1. ఫస్ట్ రో కంప్లీటెడ్ అమ్మా. సెకండ్ రోకి 2 into 1 plus 1 into 2 plus 2 into 2. 2 into 2 plus 1 into 1 plus 2 into 2. నెక్స్ట్ 2 into 2 plus 1 into 2 plus 2 into 1. సెకండ్ రో కంప్లీట్ అమ్మ. నెక్స్ట్ 2 into 1 plus 2 into 2 plus 1 into 2. నెక్స్ట్ 2 into 2 plus 2 into 1 plus 1 into 2. నెక్స్ట్ 2 into 2 plus 2 into 2 plus 1 into 1.
ఎలిమెంట్స్ యాడ్ చేస్తే మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఎలా వచ్చింది 9 8 8 8 9 8 8 8 9. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5y. ఇదిగోండి అమ్మ ఏ స్క్వేర్ వాల్యూ రాసాము, మైనస్ 4 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ రాశాను, మైనస్ 5 ఇంటూ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అమ్మ. చూడండమ్మా ఏ స్క్వేర్ యాస్టిస్ 4a, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 4 అనే నెంబర్తో లేదా 4 అనే స్కేలార్తో మల్టిప్లై చేసి రాశాను. 5i, ఐలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని 5 అనే స్కేలార్తో మల్టిప్లై చేసి రాశాము. ఈ మ్యాట్రిక్స్లో నుండి ఈ 2 మ్యాట్రిసెస్ని సబ్ట్రాక్షన్ చేసి రాశాము. మనకి ఆల్ ఎలిమెంట్స్ 0 వచ్చినాయి, అంటే 0 మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం అమ్మా.